ప్రైజ్ ద లార్డ్. ఈరోజు వాక్య భాగం మత్తయి సువార్త 6వ అధ్యాయం 33వ వచనం. కాబట్టి మీరు ఆయన రాజ్యమును నీతిని మొదట వెదుకుడి, అప్పుడు అవన్నీ మీకు అనుగ్రహింపబడును. ఈరోజు ఈ వాక్య భాగం ద్వారా దేవుడు మనతో మాట్లాడుతూ ఉన్నారు. వాక్య భాగం వింటున్న ప్రియమైన వాళ్ళారా, నేను మీకు బైబిల్ మొత్తంలో వర్రీ యొక్క రెమెడీ లేదా హౌ టు ఓవర్కమ్ వర్రీస్ అనేది నేను మీతో చెప్పాలనుకుంటున్నా. లేదా నేను పర్సనల్గా వర్రీస్ని ఎట్లా ఓవర్కమ్ చేస్తాను. మనకి మనుషులంగా చాలాసార్లు చాలా చింతలు ఉంటాయి. ఏదో ఒక దాని కొరకు వి ఫీల్ వర్రీ, చాలా వర్రీ అయిపోతూ ఉంటాం. వర్రీ ఎంత ప్రమాదకరమైందంటే మనకి అనిపించవచ్చు, మన ఫీలింగ్ మనకి న్యాయబద్ధంగా అనిపించవచ్చు, కానీ వర్రీ అనేది దేవుని మీద మనం ఆధారపడకుండా చేస్తుంది. వర్రీ అనేది దేవుని పనికి ఆటంకంగా ఉంటుంది. వర్రీ అనేది ఎక్కువగా కృంగిపోయేలాగా చేస్తుంది. దేవునికి దూరంగా, లోకానికి సైతానికి దగ్గరగా తీసుకెళ్తుంది. వర్రీ అనేది చాలా ప్రమాదకరమైన విషయం, చింత అనేది. మరి అసలు ఈ చింత కొరకు వాక్యం ఏం చెప్తుంది చూద్దాం. మరి మత్తయి సువార్త 6వ అధ్యాయంలో ప్రభు అంటా ఉన్నారు, చాలా స్పెసిఫిక్గా ఆయన మాట్లాడుతూ, మరి నేను మీతో చెప్పేది ఏంటంటే, ఏం తిందుమా ఏమి తాగుదుమా అని మీ ప్రాణాన్ని గూర్చేయనను, ఏమి ధరించుకుందుమని మీ దేహంను గూర్చేయనను చింతింపకుడి. ఆహారము కంటే ప్రాణమును, వస్త్రము కంటే దేహమును గొప్పవి కావా అంటూ ఒక ఇల్లుస్ట్రేషన్ ఆయన ఇచ్చారు. ఆకాశ పక్షులను చూడి, అవి విత్తవు, కోయవు, కొట్లలో కూర్చుకొనవు, అయినను మీ పరలోకపు తండ్రి వాటిని పోషించుచున్నాడు. మీరు వాటికంటే బహుశ్రేష్ఠులు కారా. ఫస్ట్ థింగ్, ఈ వాక్యాన్ని మనం చదువుతున్నాడు. పక్షుల్ని చూడు, సృష్టి దేవుని యొక్క గొప్పతనాన్ని చెప్తుంది. ఆకాశ పక్షులు చూడు, అవి ఎక్కడా విత్తుకో, ఎక్కడ దాచుకో, ఏమి కొయ్యో, కానీ మరి వాటిని మీ పరలోకపు తండ్రి పోషిస్తున్నాడు కదా అంటున్నాడు చాలా స్పెసిఫిక్గా. మీ పరలోకపు తండ్రి అన్న పదాన్ని మనం నోట్ చేసుకోవాలి. మీరు వాటికంటే బహుశ్రేష్ఠులు కారా? అన్ని పక్షుల కంటే మనం బహుశ్రేష్ఠులం కాదా? మన పరలోకపు తండ్రి వాటిలో ఆయన చెప్తున్నాడు, నేను నీకు తండ్రిని, నువ్వు దానికంటే చాలా బహుశ్రేష్టమైన వాడవు, బహుశ్రేష్టమైన దానివని. అలాగే మీరు చింతపడడం వల్ల మీ ఎత్తుమోడు ఎక్కువ చేసుకోలేరు. మీ వస్త్రాలను గురించి మీరు చింతపడతారేంటి? అడవి పువ్వులు ఎలాగ పెరుగుతున్నాయో ఆలోచించు. అవి కష్టపడవు, వడకవు, అయినను సమస్త వైభవంతో కూడా సొలొమోను సైతము వీటిలో ఈ ఒక్క అడవి పువ్వులాగా ఇప్పుడు అలంకరింపబడలేదు. నేడుండి రేపు పొయ్యిలో వేయబడే అడవి గడ్డినే దేవుడు ఇలా అలంకరిస్తే అవిశ్వాసులారా అన్నాడు. అంటే మనం చింతపడితే వీఆర్ డౌటింగ్ గాడ్. అవిశ్వాసం, మన అవిశ్వాసుల కేటగిరీలోకి వెళ్ళిపోతాం. అందుకని అవిశ్వాసులారా, మీకు మరి నిశ్చయముగా వస్త్రములు ధరింపచేయను కదా. కాబట్టి ఏమి తిందుమో, ఏమి త్రాగుదుమో, ఏమి ధరించుకుందుమో అని చింతపడకుడి. వీటన్నిటి కోసం మన పని కాదది. అన్ని జనులు వీటి కొరకు విచారిస్తారు. ఎందుకు? వాళ్ళకి పరమ తండ్రి లేడు. దే డోంట్ నో హౌ ద రియల్ గాడ్ ఈజ్. వాళ్ళకి పరమ తండ్రి లేడు కాబట్టి వాళ్ళు వర్రీ అవుతారు. నీకైతే పరమ తండ్రి ఉన్నాడు, మరి నువ్వెందుకు చింతపడుతున్నావు? అవిశ్వాసి అని దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. కాబట్టి మీరు ఆయన రాజ్యమును నీతిని మొదట వెతుకుడి, అప్పుడు అవన్నీ మీకు అనుగ్రహింపబడను. రెమెడీ ఏంటి అని అంటే, సీకెత్ ఫస్ట్ హిస్ కింగ్డమ్ ఆఫ్ గాడ్ అండ్ హిస్ రైచియస్నెస్, దెన్ ఆల్ దీస్ థింగ్స్ షల్ బి యాడెడ్ అంటు యూ. నువ్వు చేయాల్సిన పని ఏంటి అని అంటే, ఆయన రాజ్యం కొరకు చింతపడు, ఆయన నీతి కొరకు ప్రయాసపడు. దేవుడు నీ జీవితంలో నిన్ను ఒక పర్పస్తో ఆయన సృష్టించుండుంటాడుగా, నీకు ఒక పనినైతే ఆయన అప్పగించుండుంటాడుగా, దాన్ని నమ్మకంగా చెయ్యి. చాలాసార్లు సంవత్సరాల తరబడి చింతపడతాం, అదే అంశం కొరకు ఓకో ప్రార్థన చేసేస్తాం, కానీ అది ఈసుమంత కూడా కదలదు. వి డోంట్ సీ ఎ స్మాల్ రిజల్ట్ ఫ్రమ్ ఇట్. అసలు ఏమాత్రం రిజల్ట్ మనకు కనబడదు. మరేం చేయాలి అని అంటే, ప్రభు పని చేయడం ప్రారంభించు. నీ చుట్టుపక్కల దేవుణ్ణి ఎరగని వారు ఉన్నారు,
నీ చుట్టుపక్కల వారి కొరకు ప్రార్థన చేయి. సీకెత్ ఫస్ట్ హిస్ కింగ్డమ్ ఆఫ్ గాడ్. ఆయన యొక్క రాజ్యవ్యాప్తి కొరకు పాటుపడు. దేవుడు నిన్ను క్రియేట్ చేసిన ఆ పర్పస్ కొరకు ప్రయాసపడు. నువ్వు చింతపడితే నీ ద్వారా జరగాల్సిన దేవుని పని పాడైపోయింది. నువ్వు చింతపడితే నీ ద్వారా దేవుని పనికి నువ్వు పెద్ద ఆటంకంగా ఉంటావు. మరి దేవుడు జరిగించాలనుకున్న పని అంతా ఆగిపోయింది. ఫస్ట్ దేవుని పని చేస్తూ ఉండు. దేవుడు నీకు అప్పగించిన పనిని శక్తి లోపం లేకుండా చేయి, నమ్మకంగా చేయి, వినయముగా ఉండు, ప్రీతికరమైన సేవ ప్రభుకి చేస్తూ ఉండు. అప్పుడు ఆటోమేటిక్గా నీకేం కావాలో, నీకు ఫ్యూచర్లో ఏది అవసరమో, అది నీ ఇల్లా, ఫినాన్షియల్ మ్యాటర్సా, మ్యారేజ్ ఇష్యూసా, ఏదైనా సరే నువ్వు ఆయన రాజ్యం కొరకు ప్రయాసపడు. అప్పుడు అవన్నీ ఆటోమేటిక్గా దేవుడు చూసుకుంటాడు. వాక్యం చెప్తుంది, నన్ను గనపరచు వారిని నేను గనపరచుతుంది. ఫస్ట్ ఆనర్ యువర్ గాడ్. దేవుని గనపరచడం ఎట్లనో నేర్చుకో చాలు. ఆటోమేటిక్గా ఆయన్ని పక్షాన తన హస్తాన్ని కదిలించడం మనం చూస్తాం. సో ఆయన అన్నాడు కదా, నేను మిమ్మల్ని గూర్చి ఆల్రెడీ చింతిస్తున్నాను. సో మీ చింత యావత్తు ఆయన మీద వేసేయండి. అప్పుడు నీ చింత ఎప్పుడైతే ఆయన మీద వేస్తావో అప్పుడు సమస్త జ్ఞానమునకు మించిన యేసుక్రీస్తు సమాధానం మీ హృదయములకు మీ తలంపులకు కావలి ఉండును అని వాక్యం చెప్తుంది. ఈరోజు చింతపడి సమాధానాన్ని కోల్పోతే కనుక దేవునికి అది అప్పగించేసి, ఎలా అప్పగించాలో తెలియట్లేదంటే దానికి కూడా ఆయన పాదాల దగ్గర కూర్చో. నాకున్న ఈ భారము, ఈ వర్రీస్ అన్నిటి నుంచి నన్ను విడిపించు ప్రభువా అని పదే పదే ప్రభువుని అడుగు. ప్రతి చిన్న ప్రార్థనకి జవాబిచ్చే మన పరమ తండ్రి ఖచ్చితంగా దీని నుంచి మనల్ని విడిపిస్తాడు. ప్రార్థన చేసుకుందాం. ప్రభువా, ఈరోజు వాక్య భాగం ద్వారా మీరు మాతో మాట్లాడినందుకు వందనాలు. వాక్యం విన్న మా ప్రియులైన వారిని అందరినీ దీవించి ఆశీర్వదించమని యేసు నామమున అడిగి వేడుకొంచున్నాం తండ్రి. ఆమెన్. గాడ్ బ్లెస్ యూ అండ్ హ్యావ్ ఎ బ్లెస్డ్ డే.